వెబ్సైట్లో రకరకాలుగా రాసుకుంటున్నారు. రామ్ చరణ్ గారి సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది దాని గురించి అసలు ఏంటి, అసలు జరిగింది ఏంటో మీరు చెప్పండి. చాలా సింపుల్ సార్, అది మిర్చి అయిపోయింది. సో నెక్స్ట్ నేను రామచంద్ర గారి దగ్గరికి సినిమా చేయాలి, అది. సో అక్కడికి వెళ్ళాం. సో ఒక కథ అనుకున్నా. సో ఆ కథ చెప్పాం. సో చరణ్ గారికి బాగా నచ్చింది. అది డెవలప్ చేసే ప్రాసెస్లో కొంచెం అటు డివియేట్ అవుతుంది కథ. ఓకే, ప్రాపర్గా దొరకట్లా కథలో ఒక డైమెన్షన్. ఓకే. సో అంటే ఒక ఎమోషన్ హైలైట్ చేస్తే ఇంకో ఎమోషన్ డైల్యూట్ అవుతుంది. అదొక టిపికల్ సబ్జెక్ట్ అది. చరణ్ గారు కూడా కొంచెం మొహమాటంగా బాగానే ఉంది అంటున్నారు. బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ది స్క్రిప్ట్. ఓకే, అంతే, అంత సింపుల్ అది. కథ సింపుల్ థింగ్ అది. కథ సెట్ అవ్వకపోతే అయిపోయింది. సెట్ అవ్వట్లా ఎక్కడో పీకుతున్నాం. టూ మచ్ ఆఫ్ పీకినా బోర్ కొడదు స్క్రిప్ట్. ఎక్కడో స్టేజ్లో ఈ స్క్రిప్ట్ అసలు కొనులు పక్కన పెడితే కానీ సాచురేట్ అయిపోతాం కదా సార్. ఒకే కథ మీద ఒక 6 నెలలు కూర్చున్న తర్వాత కొత్త యాంగిల్ దొరకదు. 3-4 months కూర్చున్న తర్వాత ఎక్కడో సఫికేట్ అయిపోయి ఈ కథ సెట్ అవ్వట్లేదు ఏంటి అని పూర్వం చరణ్ గారితో అన్న, సార్ ఎక్కడో సూపర్ కాన్ఫిడెన్స్ రావట్లేదు స్క్రిప్ట్ మీద. అర్జెంటుగా దేనికి చేయాలి? ఇప్పుడు తీసి ఏదో యావరేజ్ అంటాం కంటే నాకే తెలిసిపోతుంది ఎక్కడో అంత స్ట్రైకింగ్గా లేదు నా కథ. సో స్ట్రైక్ నాకు నచ్చింది అసలు కాన్వర్సేషన్. అంత క్లోజ్ ఫ్రెండ్స్గా మాడుకున్నాం. అసలు అదేంటి అసలు నువ్వే అంత మాట తర్వాత అంటే సార్ ఏదన్నా ఇంకో వేరే స్క్రిప్ట్ ఏమైనా చేసుకొస్తాను టైం తీసుకుని. అసలు ఆయన జెంటిల్మెన్ లాగా నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏం కాదు, ఫస్ట్ తీసేవాడు నువ్వు కాబట్టి ఈ కథ ఎదిరిపోతుంది సార్, నేను ఇది కాన్ఫిడెంట్ అనుకున్నరా ఎంబడి చేసేద్దాం. అసలు అది అసలు ఇంత బాగా ఎవరు చెప్పరు, ఎక్కడో రావట్లేదండి కాన్ఫిడెన్స్ అనేది. నువ్వు ఎప్పుడు కాన్ఫిడెంట్ అప్పుడు. అసలు అంత సింపుల్ ఈక్వేషన్ అది. అంత అందమైన సీన్ అది. సినిమా ఆగిపోవడం కారణం అంత అందంగా జరిగింది అది. అది ఎంత ఓపెన్గా చెప్పిస్తుంది. రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. రామచంద్ర గారు ప్రతి పార్టీకి వెళ్తా, చిరంజీవి గారు ప్రతి అంటే ఫస్ట్ నేనే ఉంటా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నేనే ఉంటా, ఆయన ఓపెనింగ్ చిరంజీవి ఫస్ట్ నేనే ఉన్నా. సచ్ ఎ క్లోజ్ అసోసియేషన్ నాకు వాళ్ళతో. అదే సినిమా చేస్తే ఉండాలి అసోసియేషన్. సినిమా క్యాన్సిల్ అయిపోయి అంత అసోసియేషన్. సచ్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ అది. ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ వెళ్తాను మళ్ళీ వెరీ సూన్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ మూవీ ఎవరితో సార్? స్టార్స్ ప్రభాస్ గారు అయిపోయారు, మహేష్ బాబు, ఎన్టీఆర్ అయిపోయారు. మరి పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తున్నారు? అంటే హ్యూజ్ స్టార్. ఆయన దాకా కథ రాయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆయన ఫ్యాన్స్ ఏంటి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి. అంటే అలాంటి స్క్రిప్ట్ ధైర్యంగా నేను రాయగలిగే, అంటే ఇది హ్యాండిల్ చేయగలిగిన స్క్రిప్ట్ని వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ నాక్ ద డోర్ సార్. వెళ్ళి తలుపు తట్టి కళ్యాణ్ గారు మంచి కథ రాశాను డెఫినెట్లీ చెప్తానేమో. మీలాంటి వాళ్ళని ఆయన ఎక్కువ ఇష్టపడతారుగా. మీరు అంటే గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం. అది అంటే ఎందుకు ఆ విషయంలో ఎందుకు అలా మీరు అక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు అసలు? అదే అంటే జస్ట్ క్రెడిట్స్ గురించి కొంచెం డిస్కషన్. అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా నా ఒక్కడికే జరిగిందని అన్నాను నేను. బట్ అందరం బాగున్నాం ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ గో ఇంటు పర్సనల్లీ ఇంటు దాట్. మరి పోక్ చేయాలని లేదు నాకు. ఏదో తప్పు జరిగింది అనేది నా ఫీలింగు. మనస్తాపం చెందా, బాధపడ్డాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇంకొంచెం అదొక ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్గా ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అది ఇంకా మనం నమ్మి మోసపోవటం మన తప్పు. ఓకే, సో అంతవరకే. అది తప్ప నాకు లెసనే అది. బట్ ఐ వోంట్ బ్లేమ్ ఎనీవన్. అంటే ఈ ఇండస్ట్రీనే కాదు, బయట ఇండస్ట్రీలో కూడా ఏ ఇండస్ట్రీలోనే ఉంటాయేమో సార్ ఇలాంటి మేకప్స్. అందరిలాగే నాకు కూడా జరిగింది. కొంచెం మనస్తాపం చెందాం. కొంచెం నేను డేలా పడిపోకుండా ఐ కేమ్ బ్యాక్ సూన్. ఓకే, కూర్చొని బాధపడటం కంటే త్వరగా నేను పైకి ఎదగాలి. అదే అన్న, అదొక ఫ్యాక్టర్. అది మెయిన్ మేజర్ డిసిషన్. అదే అన్న, ఆల్రెడీ చిన్న అవుదాం అనుకున్న టైంలో ఇవి రావటం కొంచెం ఎక్కువ ప్లే చేసింది. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి, త్వరగా పైకి రావాలి. ఓకే, ఇవి ప్లే చేసినాయి. బట్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ అయింది. దానివల్ల ఎక్కువ కష్టపడ్డా.
మంచి కథలే రాసుకున్నా, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏం ప్లే అవ్వాలి నా మీద. సో దానివల్ల ఇవాళ చాలా మంచి పొజిషన్లో మంచి స్థాయికి వచ్చాను నేను లక్కీగా. దాని కథ డైలాగ్స్ రెండు అండి, మీరు ఓన్లీ కథ మీదే? అదే ఐ డోంట్ వాంట్ గో టు రియల్లీ పర్సనల్, ఎందుకంటే ఓకే చిన్న సెన్సిటివ్ ఇష్యూస్, ఏదో చిన్న డిస్కషన్ జరిగింది సినిమాకి, జరగకుండా ఉంటే ఒక రకంగా ఉండేది, జరిగింది కాబట్టి ఒక రకంగా ఉంది. ఓకే. మీరు ఒక రచయితగా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు రకరకాల బాధలు పడ్డారు, అది మీరు ఫేస్ చేశారు కదా. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యాక మీ కింద టెక్నీషియన్స్కి రైటర్గా వచ్చి ఇంకొనవచ్చు, అలాంటి బాధలు పడకుండా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు? అంటే నా టీమే సార్, నా టెక్నీషియన్స్ అంటే నాకు రైటర్స్ ఎవరు లేరు లక్కీగా. ఓకే. సో మేము మిగిలిన టీం అంతా. ఓకే. నా జాబే నాది సార్, నాకు కథ రాయటం తెలుసు, అది నాది. సో సినిమా తీయటం తెలుసు, కెమెరా గురించి నాకు అసలు ఏమీ తెలియదు, అసలు నాది కాదు అది. నేను హీరో అన్న ఇప్పుడు చిన్న షెడ్లోకి అలా ఇండియా గారు వస్తున్నారు సార్, దాన్ని హీరోకి చిన్న ఇలా పెట్టాలంటాను తప్ప, అది కెమెరామ్యాన్ అర్థమైన బ్లాక్ చూసుకుంటాడు, ఎక్కడ పెడితే డైరెక్టర్ చెప్పిన ఫీల్ ఎలివేట్ అవుద్ది, డైనమిక్గా రావాలంటున్నాడు అంతే గ్యారేజ్లోకి. సో ఏ మూల కెమెరా పెడతాం అసలు ఆయనకు తెలిసి నాకు తెలియదు అసలు. నాకు తెలిస్తే అసలు ఆయన పెట్టుకోవడం ఎందుకు, ఆపరేటివ్ కెమెరాని పెట్టుకుంటాను నేను, అది నాకు రాదు అసలు. నాకు వచ్చంటమే మోస్ట్ అవివేకం, నాకు రాదు కాబట్టి ఒక హైయెస్ట్ పెయిడ్ కెమెరాని పెట్టుకున్నా. ఓకే. ఇది బేసిక్, ఇందులో డిస్కషన్ లేదు. సో నాకు కెమెరా అంటే తెలియదు, లైట్లు అంటే తెలియదు, అసలు ఈ సైన్స్ నాది కాదు అసలు. లైట్ అనేది ఒక పెద్ద సైన్స్, కెమెరా అనేది ఒక పెద్ద టెక్నిక్, అసలు నేను నేర్చుకునే ప్రయత్నం కూడా చేయను. సో నా కెమెరామ్యాన్కే తెలుసు బొమ్మలు తీయాలో. మ్యూజిక్ నాకు పాట ఉన్నప్పుడు ఇది బాగుందో లేదో తెలుసు అంతే సార్, నాకు నచ్చింది నాకు నచ్చలేదు చెప్పగలను, కానీ ఈ రాగం అని అంటే చాలా బొమ్మలా కనపడతాం మనం బయట ప్రపంచానికి. నేను పాటలు కూర్చోబెట్టి చేయించుకోవటం అంటే ఏంటి తెలియదు మనకి ఎవరికి. నీ సిచ్యువేషన్ చెప్పి సరే మంచి పాట ఇవ్వడం అడుగుతాం, మహా అయితే వేరే సినిమాలో రెఫరెన్స్ అడుగుతాం, ఇలా ఉండాలి సార్ అని చెప్పగలం, కానీ ఏ పాట మనకు తెలియదు. అతను అల్టిమేట్గా అతను కుట్టిన తర్వాత ఈ పాట సరే ఈ పాట కొంచెం అంత నాకు ఎగ్జైట్ అవ్వలేదండి, ఇంకో పాట, సో ఇంకో పాట కొడతాడు, ఇంకో పాట కూడా కుట్టింది అతనే, మనం కాదు. సో ఈ పాట నో అన్నాం కాబట్టి, అది కుట్టించాం కాబట్టి ఈ పాట నేను చేసే అనుకోవటమే మూర్ఖత్వం. ఆ ఎక్స్ట్రాడనరీ సంగతి ఆడే కుట్టాడు, అతని వల్ల అయింది. రామజోగి గారు మంచి సిచ్యువేషన్ ఇచ్చా ఆయనకి, సరే హీరో నేచర్ లవరు, ఇతను అతని క్యారెక్టర్ని నేచర్ని కలిపి ఒక పాట రాయండి అన్నా. ప్రణామం ప్రణామం అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట నాదే అంటే అట నా సినిమా కోసమే, నా సినిమా ఇదే వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేశారు సార్. నాకు చాలా స్వార్థం, నాకు నేను మంచి కథ రాసుకున్నా, ఈ మంచి కథకి అద్భుతమైన మనుషులు యాడ్ అవ్వాలని. వాళ్ళంతా అద్భుతమైన మనుషులు గ్రేట్ బుల్ పెట్టుకున్నారు, అది పెట్టుకుని అసలు వాళ్ళని యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు పెట్టుకుని వాడేసుకుని వాళ్ళదేం లేదంటే అట. నేను రామజోగిని పెట్టుకుంది ఎందుకు, స్కాలర్ అని, అది స్కాలరే నో డౌట్ అందులో. దేవి ఫెంటాస్టిక్ మ్యూజిషియన్, నాకు రాంది అతనికి వచ్చు. పీరియడ్ అయిపోయింది, పాడాడు ప్రకాష్ జనతా గారు సార్, దానికి ఒక క్యారెక్టర్ ఉందండి, హ్యూజ్నెస్, అది ఒక టెంపుల్ లాంటిది, జనం అక్కడికి వస్తారు, టెంపుల్కి ఎట్ట వస్తారు. అతను ఊహించుకొని అతను ఒక భారీ సెట్ వేసుకున్నాడు, వాళ్ళు 3-4 ఎకరాల్లో సెట్ వేసాడు, టెంపుల్ ఫీల్ రావాలి, డైరెక్టర్ ఫీల్ అడుగుతున్నాడు. అతను ఏదో కలర్స్ ఆలోచించుకున్నాడు, అర్త్ అంటున్నాడు, అర్తీ టోన్స్ వాడుకున్నాడు, కలర్స్ హోంవర్క్ చేశాడుగా, అతని డిపార్ట్మెంట్ అది కాబట్టి రెచ్చిపోయి చేశాడు.